ఈ అవకాశాలు క్లాస్ వదలలేదండి. సార్ ఓకే సార్ సో రెడీ భయ్యా మేడం సార్ రెడీ మల్లేశ్వరం నరేందర్ వీళ్ళందరూ కలిసి దీనికి ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళు అదే పదే కష్టపడి కార్యం చేసినందువల్ల చాలా సంతోషం మాకు. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ 50 సంవత్సరాల ప్రోగ్రామ్ చేయడం వల్ల అందరు మిత్రులు అందరూ మనం కలిసి హ్యాపీగా మనం కలిసి అందరూ సంతోషంగా తప్పులో కాబట్టి ఇది మళ్ళీ మనకు అందరికీ మళ్ళీ మళ్ళీ మనకు కలిసినట్టుగా కాబట్టి అందరికీ మళ్ళీ కలుసుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా Thank you, sir. Thank you so much. మేడం అందరికీ ఒక చిన్న హలో భార్య ఆవిడ మా అమ్మ సుందరమ్మ పెద్ద బిడ్డ ఆమె కిరణ్ భాయ్ గ్రామంలో రాలేకపోయారు రాలేకపోయారు. ఇప్పుడు ఈ సందర్భంగా అందరూ త్వరగా రాలేకపోయిన వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు రాకుండా పర్లేదు మా ఇంటికి వెళ్తాం కదమ్మా. ఇంకోటి కాలేజ్ అప్పుడు స్కూల్లో చేయలేదు చేయలేనప్పుడు అక్కడ ప్రోగ్రామ్ పెట్టడానికి కూడా అవకాశం లేదు. మనం అక్కడ ఏం లేదు, వాళ్ళ కొత్త బిల్డింగ్లో మనం పెట్టుకోలేము కూడా. బిల్డింగ్ లేనప్పుడు అక్కడ ప్రోగ్రామ్ పెట్టడానికి అవకాశం లేదు. మన ఇష్టం ఇస్తే కాంట్రిబ్యూషన్ ఇష్టం లేకుండా ఆయన మన కోరిడు మనం కోరికడ మనకోరు ఎందుకంటే మనం చూడరాదు కట్ట కాదు. ఆ స్కూల్ బిల్డింగే లేదు, మన పరిస్థితి మొత్తం పాత కూడా లేదట. కొత్త కొత్త చిన్న చిన్న బిల్డింగ్స్ కానీ క్లాస్ రూమ్స్ మన బిల్డింగ్ కాదు, మన ఎడ్యుకేషన్ కూడా కాదు. ఈ సందర్భంగా ఉన్న మిత్రులందరికీ నా ప్రతి మిత్రులకు అన్నదమ్ములకు అక్కజనులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఇలాగే కొనసాగాలని తప్పీలు కూడా మనం ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఈ చిన్నదానికైనా మనం తోడుగా ఉండాలని కోరుకుంటూ అమెరికా అన్నది ఇక ఇది మా ఫ్యామిలీ మా ఇద్దరు ఆడపిల్లలు మొహమ్మద్ హసీనుద్దీన్ మిత్రులందరికీ తెలిసే వచ్చాను. 74 క్లాస్లో అందరూ 73 నుండి 72 నుండి 74 వరకు అందరూ కలిసి ఇంకా ముందు పదో తరగతి వరకు చాలా 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ చేసి అందరికీ కంపెనీ వాళ్ళు చాలా ఫ్రెండ్స్. నేను తర్వాత ఏటీ వరకు చదువుకొని సివిల్ ఇంజనీరింగ్ చేసి ఏటీలో సౌదీ అరేబియా వెళ్ళిపోయి అక్కడే స్థిరపడి ఎక్కడ పని చేసుకుంటున్నాం. ఇప్పటివరకు కూడా జాబ్ కంటిన్యూ అయి ఉంది. నాకు ఇద్దరు చిల్డ్రన్స్, ఒక బాబు అండ్ Sunday daughter. My first son is American visa. Then I just stayed came here yesterday to see how this perfect the function. And we are very happy to have these all people of the lifetime. Last two months we actually behind the scene. We each other coordinate and complete this occasion, and especially Rajendra and Narendra, Mallesham and Vijaya,
mostly they all are organized and each and everything they arranged and they completely reach to everyone to make this happen. Finally, 2 నెలల ముందే ఇదంతా షెడ్యూల్ చేసి మన సురేందర్ దూరంలో అక్కడ ఉండగానే వాళ్ళు కాబట్టి బాబాబు అందరూ కలిసి అందరితోనే మాట్లాడి ఇదంతా అరేంజ్ చేసి మీరందరూ వచ్చినందరికీ థ్యాంక్స్. తర్వాత చాలా తర్వాత ఈ సంవత్సరం తర్వాత వాళ్ళందరూ అంతా చేంజ్ చేసుకొని వాళ్ళందరికీ అభివృద్ధిసాలు తెచ్చుకొని అందరూ ముందుకు అందరికీ థ్యాంక్స్. మళ్ళీ తక్కువ ఒక మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అందరూ మాట్లాడుతున్నాము, యాక్టివ్గా ఉన్నాము. థ్యాంక్ యూ. दिल खोल के बोलो ना भाई, दिल खोल के बोला। क्या Agora posso dizer. Hello. Now, విద్యార్థులు రామరామరావు 50 సంవత్సరాలకి కలిసి మెలిసి తెలుసుకున్న వాళ్ళని కాదు. మేము గతంలో ఇప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్నది ఎస్ఎస్ పాస్ అయిన తర్వాత వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం అందరూ. తర్వాత ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే లేదు, 50 సంవత్సరాల తర్వాత రాజేంద్ర ప్లస్ మల్లేశం నరేంద్ర గారు ప్రోగ్రామ్ పెట్టిన ముఖ్యమైనది ఇది. నాకు చాలా గుర్తింపు ఇది నేను భావిస్తున్నాను. भैया थैंक यू. నాతో జరుగుతున్న మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాతో జరుగుతున్న మా సిస్టర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. వీర మహిళ వైఫ్ పేరు. నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి అల్లుడు సింగరేలో ఎంప్లాయ్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయి యూకే ఉన్నది, అబ్బాయి పైన పీజీ చేసిండు. 2వ అమ్మాయి హైదరాబాద్ ఉంటుంది. వాళ్ళకి 2 బాబులు. ఒకడు బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుంటూ, ఇంకో అతను బీటెక్ 3rd ఇయర్, అమ్మాయి సాఫ్ట్వేర్. ఇంకో అమ్మాయి నాతో ఉంటుంది. ఈ అమ్మాయికి ఒక అమ్మాయి బీటెక్ ఇండియా చదువుతుంది, ఇంకో అమ్మాయి బీటెక్ 3వ అబ్బాయి. నేను సింగరేణిలో మైనింగ్ సర్దార్గా 39 సంవత్సరాలు చేసి రిటైర్ అయినా. నాకు యోగక్షేమాలు ఇప్పటికైతే నా ఆరోగ్యం ఇస్తే నేను బాగానే ఉన్నా. అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం. అలనాటి జ్ఞాపకాలు చేసుకోవాలంటే మన తల్లిదండ్రులు మనకి ప్రతి బాధ్యతలు లేవు. కాకపోతే మన నాకు అమ్మాయి మా బాబు ఎంటెక్ అన్నా యూనివర్సిటీలో చేసి ప్రగరాజ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నారు. అప్పుడు మనసుందని మా గవర్నమెంట్ టీచరు. మా అమ్మాయి అప్పుడు సందీప, మా అమ్ముడు నేను గొప్ప. ఆయన హార్డ్వేర్ ప్రిన్సిపల్గా అసిస్టెంట్ ఇంజనీర్ చేస్తాడు. మా కూతురు ప్రైవేట్ టీచర్ చేస్తాను. మా కూతురు ఒక కొడుకు కూతురు, మా అబ్బాయి ఒక కొడుకు. నేను 1980లో సింగరేణిలో అపార్ట్మెంట్ అయినాను. నేను సింగరేణి ఒక ముద్దు బిడ్డ.
మా ఎందుకంటే సింగరేణిలో చేసుకోవడం పడతామని ఎందుకంటే ఆ సింగరేణి తల్లి పుణ్యం అంటే నేను అనుకుంటున్నాను. కావున సింగరేణి ముందు బిడ్డం కావాలని మా పిల్లలు ఇక్కడ దాకా వచ్చినాను. నేను ఎకరోనిలో పనిచేసిన సింగరేణిలో రిటైర్డ్ 2018 రిటైర్డ్ అయ్యాను. కావున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మా యొక్క భార్య యొక్క ఉమాదేవి మన పూర్వంలో మన సమస్య ఏంటంటే ఒక సమస్య ఉన్నవాళ్ళు మన అధిమోచేదాలు మరియు గొప్ప రాజేంద్ర ఇలాంటి సమయం రావడానికి వాళ్ళ కృషి ఫలితం జరిగిందని నేను ఎవరికి ఎంత బ్యాగ్ అయినా దాన్ని మాడపూర్ హై స్కూల్ కాదు. గంపనారాయణ గారు 7th క్లాస్లో మాత్రం ఒక 1 year చదివాను. ఇవన్నీ కాలేజీలో మా బాధ ఇంజనీర్గా ఉంటే అప్పుడు ఆఫీసెస్ మాడపూర్లో పెట్టారు. రెసిడెంట్స్ ఉండే ఉన్నాను. 1 year మాత్రమే చదివాను. ఆయన ఏమన్నారంటే మన 7th బ్యాక్లోనే ఆల్మోస్ట్ 70% డబ్బులు ఉన్నాను. అందరూ మనవాళ్ళు కాబట్టి కనీసం మాట్లాడాలని అడుగుతాము. ఆ తర్వాత చేసి స్టేట్ గవర్నమెంట్లో ఒకేసారి ఇంజనీరింగ్ చెప్పారు. గవర్నమెంట్ తర్వాత కూడా మా వైఫ్ సుజాత అవర్ వైపు ఆదర్శ అమ్మాయి మెన్షన్ చేసి ఫీల్ చేస్తాము. దసరాలోనే మా డ్యూటీ ఉంది. 4 వచ్చి వెళ్ళిపోయింది. నేను కాలంలో ఇంజనీరింగ్ చేసి అర్థం అట్లా అవసరం తీసుకోవాలి. ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అదనంగా అందరికీ అప్పుడు మనం గ్రూప్ యాడ్ చేసినప్పుడు మనం 7th క్లాస్ మనకి రావాలి, కంప్యూటర్ రావాలని చెప్పాను. మన మంచి పేరు కూడా ఉంది. ధన్యవాదాలు. నా పేరు ముస్తఫా ఖాన్. నేను చెన్నైలో జాబ్ చేశాను. ये साउंड नहीं आ रहा भाई, वो बंदी करो. హలో, ఆర్గనైజేషన్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు గులాం ముస్తఫా ఖాన్. నేను సిబిఐలో జాబ్ చేశాను 41 years. మాకు 2 బిడ్డలు. ఒకటే ఫస్ట్ ఎంటెక్ చేసింది ఒక అమ్మాయి, రెండో అమ్మాయి MBBS. ఇద్దరు దుబాయ్లో 2 years జాబ్ చేస్తున్నారు. అందరికీ ఆర్గనైజేషన్ అందరికీ నా నమస్కారం. అందరూ ఇప్పటికీ ఇక్కడిని కలుసుకొని ఉండాలని, ఇప్పటికీ నా మాట్లాడుకోవాలని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజేందరు మరియు మల్లేశము మాకు ఫోన్లు చేసి చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఈ విషయం తెలియగానే నేను ఎలా ఆరోగ్యం బాగాలేకుండా నేను నా పరిస్థితి బాగాలేకుండా నేను పట్టుబట్టి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఈ విషయం నా పేరు ఆరోగ్య. నేను హౌస్ వైఫ్. మా వారు కంప్యూటర్
రిటైర్మెంట్ అయ్యారు. మాకు ఒక పాప, నాకు ఒక కూతురు సుధా సాఫ్ట్వేర్, నా అల్లుడు శ్రీనాథ్ బాబు, నాకు 2 మనవరాళ్ళు, పెద్దమ్మాయి ఉల్లాస, చిన్నమ్మాయి దేశన. వాళ్ళు యుఎస్లో ఫ్లోరిడాలో సెటిల్ అయినారు. ఇది అందమైన మనకు ఒక టీవీ జ్ఞాపకం ఉన్నది. ఈ విషయాలు కూడా అందరికీ చాలా సంతోషమైన, మనందరం కలుసుకున్నందుకు చాలా 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 సంతోషమైనది. నా పేరు పురుషోత్తం. నేను ఎండి అంటే ఇక్కడ ఎంఈఓగా వెళ్ళాను. మాకు 2 పిల్లలు, వాళ్ళు ఒక కొడుకు ఒక అమ్మాయి. అబ్బాయి డల్లాస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి హౌస్ వైఫ్, అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళకు 2 పిల్లలు, అబ్బాయి వాళ్ళకు 2 పిల్లలు, అమ్మాయి వాళ్ళకు 2 పిల్లలు. ఇది మా ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ. హలో, నేను నా పేరు. మాకు 2 పిల్లలండి. పెద్ద అబ్బాయి హైదరాబాద్లో సెట్ అయ్యాడు, అమ్మాయి హౌస్ వైఫ్, 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి సెకండ్ ఇయర్ సంవత్సరం, చిన్న అమ్మాయి ఫస్ట్ ఇయర్. చిన్న అమ్మాయి యూస్లో క్లాస్లో ఉంటాడు. ఆ 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, కొడుకు కోడలు. మనకి ఒక అబ్బాయి, ఆ అబ్బాయి చిన్న అబ్బాయి ఎస్ఎస్లో. అది వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది. అసలు నరేంద్ర గారు ఫోన్ చేసి చెప్పాను కానీ నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినంటే చాలా చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయిపోయినాను. మన చిన్న పిల్లలే పిల్లలకి వస్తుంది. నేను నిజామాబాద్లో ఉంటాను, హౌస్ వైఫ్. మా వాళ్ళకి నాకు 2 పిల్లలు, పాప బాబు, 2 యూఎస్లో ఉంటారు. చాలా చాలా ఈ సిచ్యువేషన్ కల్పించినందుకు రాజేందర్ గారికి, నరేందర్ గారికి, విజయ్కి, రామయ్య గారికి చాలా మేమైతే కూడా ఉంటాం. ఇది ఈ సిచ్యువేషన్ కల్పించినాం. చాలా చాలా కలుసుకోవడం అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. కొందరికి గుర్తుపెట్టుకోలేక, కొందరు పేరు మర్చిపోయి, ఎవరెవరు ఏమైనా అందరి లేకుంటాయి. సారీ మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతే కానీ గుర్తుపట్టి తెచ్చుకోండి. ఓకే, ధన్యవాదాలు. బిడ్డ గవర్నమెంట్ టీచర్, ఆయన సాఫ్ట్వేర్ అల్లుడు. బిడ్డ మేనేజర్, బిడ్డ అవుతాయి. పిల్లలు మన ఒక
ఒక అమ్మాయి ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయికి 2 బిడ్డలు, కాలేజ్ ఇంటర్ చేసుకుని కాలేజ్ చేశాను. రెండో అమ్మాయికి 2 కొడుకులు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఒక బాబు. చిన్న అమ్మాయికి 2 కొడుకులు, ఒక బాబు, ఒక పాప, ఒక బాబు. బాబు SBIలో అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ ఫంక్షన్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో మా అమ్మ యొక్క ఆనందం మేము ఇంతకు ఎప్పుడు చూడలేదు. అట్లాంటి ఆనందం ఎప్పుడు ఎవరు ఫ్రెండ్ కాల్ చేసినా కానీ లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ తనలో ఎప్పుడు చూడని ఆనందాన్ని కొత్తగా ఫేస్ లో చూడడం జరిగింది. ఈ డేట్ కోసం ఒక 1 month నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మాకు ఏవైనా ట్రిప్స్ ఉండేవి కూడా అన్ని కూడా ముందే జరుపుకొని ఈ డేట్ అక్కడ ఎక్కడికి పోకుండా అందరు వెయిట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కలిసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ మానకొండలో అనేది మాకు ఒక ఎమోషన్. మానకొండ అనేది మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మానకొండలు. మేము ఎప్పుడు మానకొండ వచ్చినా కూడా మాకు చాలా సంతోషం ఉంటుంది. ఊర్లోకి రాగానే ఆ చెరువు, ఆ శివాలయం కానీ, రామాలయం కానీ, హనుమాన్ టెంపుల్ కానీ మేము ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినా కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ జడ్పీజీ స్కూల్కి వెళ్ళి మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళం. మా మమ్మీ ఇక్కడ దాని క్లాస్ రూమ్ చూసేవాళ్ళము. అలాంటి వాళ్ళ ఫ్రెండ్స్, చిన్న ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు 3 అక్కలు. పెద్దక్క, చిన్నక్క మా డాడీ అంటే హెడ్ మాస్టర్, రెండో అక్క లెక్చరర్స్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా తమ్ముడు సిద్దిపేటలో స్కూల్ ఉంది. ఇంకా అమ్మ హౌస్ వైఫ్. అక్క ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మా అమ్మమ్మతోనే వచ్చాను. నేను మా అమ్మమ్మ యొక్క 2వ కూతురు యొక్క చిన్న కొడుకు. ధన్యవాదాలు. నా పేరు మనస్విని. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను మా అమ్మమ్మ వాళ్ళ చిన్న కూతురు వాళ్ళ పాప. నా పేరు రిషిక్. నేను 6th క్లాస్. నేను అమ్మమ్మ వాళ్ళ 3వ కొడుకుని. కార్యక్రమానికి ప్రతిజ్ఞ వారికి వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంజనేయులు వాళ్ళ రమేష్, పెద్దమ్మాయి, చిన్నమ్మాయి రాలేదు, అశ్విని, చిన్నమ్మాయి అశ్విని, అల్లుడు సునీల్ కుమార్, మన్మరాలు హవ్య, బాబు డాక్టర్, చిన్నల్లుడు సాఫ్ట్వేర్, చిన్నమ్మాయి కూడా సాఫ్ట్వేర్, పెద్దమ్మాయి ఆర్కెస్ట్రా. అందరూ నేను జ్ఞాపకం ఉంది కదా, తెలుగు మర్చిపోయాను. రాజేందర్ అన్న, నరేంద్ర అన్న నాకు ఉంటారు. వాళ్ళు రాజేందర్ అన్న ఫోన్ చేసి రాండమ్మా అని అంటే వచ్చాను. నాకు చాలా సంతోషం స్పెండ్ చేయడం. మీ అందరికీ మా ఫాదర్ని గుర్తుపెట్టి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా. థ్యాంక్ యూ. అనుకుంటున్నాను మై డాడ్ ఈస్ మై హీరో. ఎందుకంటే నాకు చాలా ఎథిక్స్ నేర్పారు. మా ఫ్యామిలీలో మాకంటూ మోరల్ వాల్యూస్ చాలా చెప్తూ ఉంటారు చాలా. ఎందుకంటే సమాజంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి అది అని చెప్పేసి నేనేమనుకున్నాను, మా గ్రాండ్ ఫాదర్స్ మా ఫాదర్కి నేర్పించాలేమో అనుకున్నాను. కానీ కాదు, మీ అందరితో అంటే ఫ్రెండ్స్లో తిరిగితేనే ఆ మోరల్ వాల్యూస్ అనేది తెలుస్తాయని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే మీ ఫ్రెండ్ని మీరు మిస్ అవ్వకుండా మా డాడీ లేకుండా మమ్మల్ని పిలిచారు అంటే ఆ మోరల్ ఎథిక్స్ మీ దగ్గరనే. అంటే మేము ఇప్పుడు అనుకుంటుంటాం మనం ఓకే ఫ్రెండ్స్ ఉంటేనే అన్నీ తెలుస్తాయి అని చెప్పేసి
ఈ విధంగా మాకు కూడా తెలుస్తుంది. అండ్ ఇదేదో 1974 ఎస్ఎస్సి బ్యాచ్ లాగా లేదు, 2023 or 22 లాగానే ఉంది. ఎందుకంటే 2002లో నా ఎస్ఎస్సి బ్యాచ్ సార్ నేను ఇప్పటి వరకు మా ఫ్రెండ్స్ కలుసుకోవాలని చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాను కానీ దొరకరు. ఇంత సోషల్ మీడియా వచ్చి ఇంత అవేర్నెస్ ఉండి ఇన్ని ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇట్లాంటి అన్ని నుండి కూడా మేము గ్యాదర్ అవ్వలేకపోతున్నాము. మీరు ఆ రోజుల్లో మీకు ఎట్లాంటి ఈవెన్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా లేకుండా మీరందరూ పర్సనల్ గా కలుసుకొని పర్సనల్ గా మాట్లాడుకొని ఎవరెవరు అంటే ఇంటర్నల్ గా ఏ వాళ్ళకి ఏ ఫ్రెండ్స్ ఉన్నారు దగ్గరగా వాళ్ళని మళ్ళీ గ్యాదర్ చేసుకొని మళ్ళీ అందరినీ ఒక స్టేజ్ కి తీసుకొచ్చుకొని ఈ 50th ఇయర్ ని ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఈ జనరేషన్ లో మాకు కూడా వీలు కాదనుకుంటా. సో చాలా చాలా హ్యాపీ. కాకపోతే మాకు ఈ ప్లేస్ లో మా డాడీ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండేవారు. సారీ కొంచెం మిస్ అవుతున్నాము, మా డాడీ మీతో ఉంటే ఇంకా చాలా బాగుండేది. బట్ స్టిల్ హ్యాపీ అండి. మా అందరికి మోరల్ వాల్యూస్ మీ అందరి నుంచి మీ అందరూ పంచుకుంటేనే కదా సార్ అందరికీ తెలిసేది. ఆ మోరల్ వాల్యూస్ మీ దగ్గర నుంచి వస్తాయని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు. హలో మనల్ని పిలుస్తుంటాం. గౌరవాలు ఎంతో గౌరవపడుతున్నాం. అందరికీ వందనాలు. చేస్తున్నందుకు చాలా చాలా ఇంగ్లీష్ వాడకుండా తెలుగులో మాట్లాడాలి. ఒక నిమిషం ఈ ప్రోగ్రామ్ గురించి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసిన అందరూ ఆహ్వానితులకి ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం ఈరోజు ఎంతో బాగా జరిగింది. మా మామయ్య గారు లేకున్నా ఆయనను గుర్తుంచుకొని మీ అందరి మధ్యలోకి మమ్మల్ని తీసుకొచ్చారండి. చాలా చాలా ధన్యవాదాలండి. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. 1950 చేసిన వాళ్ళందరికీ మా వారు వాళ్ళ ఊరికి ఇక్కడ నుండి అపూర్వ సమ్మేళనం ఆత్మీయ స్పందన సమ్మేళనం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇదే విధంగా మన పిల్లలు కూడా ఇదే విధంగా జరుపుకోవాలని చాలా ఆనందంగా వస్తుంది. పిల్లలు కూడా మేము ఎలా చేసుకున్నామో మన పిల్లలు కూడా చాలా ఖుషి ఇవ్వాలని అందరికీ కోరుతున్నాను. ఈ యొక్క అవకాశం చాలా బాగా మాట్లాడిందండి తెలుగులో. మీరు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, వస్తుంది, కాదని ఏమీ లేదు. ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేనట్టు ఏమీ లేదు. ఇవాళ రేపు ప్రతి జాబు, ప్రతి చదువు, ప్రతి మూమెంట్ అన్ని ఆడవాళ్ళు చేస్తున్నారు. మగవాళ్ళే వెంట ఆడవాళ్ళు ఉంటారు, మన వెనుక వాళ్ళు ఉంటారు. ఏదైనా చేయాలనుకుంటే, సాధించాలనుకుంటే ఇప్పుడు సాధించలేని ఏమీ లేదండి. ఒకటి ధైర్యం. అంటే ఎవరేమనుకుంటారో అనేది వదిలిపెట్టి మనం మాట్లాడితే అలవాటైపోతుంది. ఏం భయం కాదు ఎవరికైనా కూడా. ఒక 2 సార్లు మాట్లాడినాం అనుకోండి, స్టేజ్ ఫియర్ అవుతుంది, ఏదైనా మాట్లాడచ్చు. మా మామయ్య గారి పేరు గుడిసె మల్లేశం, మా అత్తమ్మ ధనలక్ష్మి. మా అత్తమ్మకి 2 కొడుకులు.
మా బావ పేరు కిషోర్, అక్క పేరు మాధవి, మా ఆయన పేరు వినయ్, నా పేరు దివ్య, నాకు 2 పిల్లలు, మా అక్కకి 2 పిల్లలు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. మా మామయ్య దగ్గర చాలు హలో రేనా థ్యాంక్ యూ. హలో 74లో 10th క్లాస్ అయిన స్టూడెంట్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. గంప రాజేందర్ గారు, ఒక మల్లేశ్వర్ గారు, సింహ నారాయణ, అజీమోతి, లక్ష్మణ్, లక్ష్మణ్, అంజనేయులు, వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు నా పెద్ద బిడ్డ రజిత కుటుంబ పోషణ, ముగ్గురు నా పెద్ద బిడ్డకు రజితకు, చిన్న బిడ్డకు 2 కొడుకులు. మరియు నా యొక్క ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఓన్లీ క్లాస్మేట్స్. హలో దయచేసి హలో దయచేసి హైట్ ఉన్న వాళ్ళంతా వెంకటే వీడియో
రేఖలు సంచురాలులోన శిలపై చల్లిన ఇంకు చుక్కలు DJ Rocky,
అయినప్పుడు మీరు వ్యాధి చేయడానికి ఎందుకు ఉన్నాయని భావిస్తారు. ఎంతో మంది జంగమాది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా సంచార జగతి నావతోవనీదిరా ఆదీనంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా సంచార జగతి నావతోవ నీవురా ఆది అంతము ఇది నీకు లేదురా ఓ బిల్వమాల సుగంధాల పూసిన పూల పల్లకి వేళ కమనించేను కమనీయంగా శివురాని లీలా సద్గురి వేదం శంభుని నాదం అందారాయి సుందర ధామం నింగి నేలకు నిచ్చలలేసే పావన పీఠము ఈ దినమే గంగా ప్రణవానాదముగా డమరుకమే డిమిడిమి మోగెనురా దివి నుంచి గంగా దివికే పొంగెనురా నటరాజై శివుడే ఆడెనురా నమ శివాయ సిద్ధరమాయ ఓహో సిద్ధరమాయ విశుద్ధరమాయ పంచాక్షరి జప మంత్రమే పరమ శివాయ కైవల్యం కైలాసం నమ శివాయ ఓహో అద్వైతం శివతత్వం సదా శివాయ పూర్ణం పరిపూర్ణం గురు పూర్ణరమాయ సాధు జంగమాది దేవుడా
సూపర్ మేడం మేడం ఇప్పుడు చూడండి సార్ సార్ మేడం గారు చూడండి మేడం చూడండి సార్ సార్ రెడీ Alexa, ready?